సరదాలు కట్టుకుంటారు, చెట్లు నరికిస్తారు. అటువంటి పరిస్థితి కదా, దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. రైట్, ఓకే. ముఖ్యమంత్రి వారిని చూద్దరు గారు 28వ తేదీని కాలినడకన తిరుమల వెళ్తున్నారంట. కృష్ణాంజనేయులు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం? తిరుమలకి కాలినడకన వెళ్తారట, అక్కడే తేల్చుకుంటాం అంటున్నారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వర్మ గారు, నా వాయిస్ క్లారిటీగా ఉంది? మాట్లాడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో పట్టిందండి. అది దేవత పట్టిందా, దెయ్యం పట్టిందా, శని పట్టిందా, అది ఏమైనా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అర్థం కాని అయోమయమైనటువంటి శ్రీధర్ గారు ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు 1 మినిట్. శ్రీధర్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోరా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు అసలు ఇవన్నీ ఏమిటో అర్థం కావటం లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అసలు ప్రజల్లో ఉన్నటువంటి అయోమయం ఇది, గందరగోళం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు మీరు దీన్ని ప్రశ్నించట్లేదు, ఎందుకు మీరు రోడ్డు మీదకి రావట్లేదు అని ప్రశ్నిస్తాడు. మరి ఆయన, నేనేమంటానంటే, ఆయన మరి డిప్యూటీ సీఎం అని మర్చిపోయాడా, లేకపోతే ఈ రాష్ట్రంలో పాలనలో వాళ్ళు ఉన్నారనే విషయం మర్చిపోయాడా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఆయన మీద నాకేం కోపం లేదండి. ఇప్పుడు లడ్డూ ప్రసాదంలో ఏదో అపచారం జరిగిందని మీరే చెప్పారు ప్రభుత్వంలో. దానికి సంబంధించినటువంటి వ్యవహారం తేల్చాల్సింది మీరే. తేల్చి ప్రజల ముందు దోషుల్ని శిక్షించమనండి. ఎవరు వద్దన్నారు? దానికి జనమందరూ వచ్చి గందరగోళం చేసి రోడ్ల మీదకి వచ్చి అసలు మీరు ఎందుకు రావట్లేదు అని రెచ్చగొడి వచ్చి ఏం చేస్తావు నువ్వు? సపోజ్ వచ్చి అందరూ వచ్చారు, రాష్ట్రంలో అందరూ వచ్చేసారు, దీన్ని తేల్చండి ఎందుకు ఇది జరిగిందని అంటే, అప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేసేది? రాష్ట్ర ప్రజలను, మీ ప్రభుత్వమేగా. మీరు అది కావాలని కోరుకుంటున్నారా? మీరు తేల్చాల్సిన విషయం మీ చేతుల్లో పెట్టుకొని ఇదేంటంటే నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహార శైలి కూడా మనం చూసాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఏం మాట్లాడారు? ఆయన ఒక వెంకటేశ్వర స్వామి తనతో మాట్లాడించారు. మరి ఆ పాత రిపోర్ట్ల సంగతి ఇవన్నీ తెలియకుండా ఆయనతో మాట్లాడిచ్చేశారు. పాత రిపోర్ట్లు ఉన్నాయి, అవన్నీ ఓకే, ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఏం చర్యలు తీసుకున్నారో లేదు. ఇప్పటికి అందరూ వాళ్ళు సిబిఐ విచారణ లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ అన్న తర్వాత సిట్టు కూడా వేశారు. సిట్టు వేయటాన్ని ఎవరు కాదనట్లా, ఏదో ఒకటి వేశారు కాదని. వాళ్ళు అడిగే సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నారో క్లారిటీ ఇవ్వాలిగా. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ కావాలని అడుగుతున్నారు, దాని మీద క్లారిటీ ఇవ్వాలిగా. ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? నిపుణులకు సంబంధించినటువంటిది ఎందుకు అనంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి సమస్యగా మీరు సృష్టించారు ఇది. ఎందుకంటే మీరు చెప్పకపోతే, ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత చెప్పకపోతే, ఒక డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు చెప్పి ఈ విధంగా చెప్పకపోతే, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళందరు భక్తుల మనోభావాలు, వాళ్ళ క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఐజీ స్థాయి అధికారి సిట్టు వేశారు, మీకు తెలుస్తారు, ఓకే. అది వైసీపీ వాళ్ళకి నచ్చదో లేకపోతే ఇష్టం లేదో అది వేరే సంగతి, పక్కన పెడతాం. మరి ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా ఒక పోలీస్ శాఖ ఉండేటువంటి దాన్ని నమ్ముతారా? లేకపోతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏదైనా విచారణ జరిపి ఏదైనా సరే దీనికి సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని వేసి దాన్ని నిగ్గు తెరిస్తే, అమ్మయ్య ఏం జరగలేదు, అట్లే జరిగిన తర్వాత ఇప్పుడు అసలు సంప్రోక్షణ జరిగితే ఒకళ్ళు జరిగింది, ఇప్పుడు సంప్రోక్షణ జరిగింది, ఇప్పుడు బాగానే ఉంది, పరిస్థితి అంతా బాగానే ఉంది అని వాళ్ళు సంతృప్తి పడేదానికి అవకాశం ఉంటది కదా. లేదు, కొంచెం సిబిఐ ఎంక్వైరీ వర్క్ అనే సరే. ఎందుకు? ఇది దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి సమస్య అయిపోయింది కదా, మీరే చేశారు కదా, దేశవ్యాప్త సమస్య కింద చేశారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడితే, డిప్యూటీ సీఎం మాట్లాడితే, ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త సమస్య అయిద్దిగా. మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇంకా క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉందిగా. అసలు ఈ లడ్డూలు మనమే తిన్నావా లేదా మన రాష్ట్రమా లేదా పక్క రాష్ట్రాలు, ఈ సమస్య కాదండి. ప్రపంచం మొత్తం మొన్న అయోధ్యకు సంబంధించినటువంటి దాంట్లో, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ లడ్డూలే పంపించారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే కదా. మరి అందరూ మరి ప్రపంచం మొత్తం తిన్నారు రాముడి పేరుతో, ఆ లడ్డూలే తిన్నారు. మరి ఆ లడ్డూలకు సంబంధించినటువంటి ఏంటో, ఏ అపచారమో తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అసలు ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళేమో, మీరు ప్రజలందరూ రావాలి, భక్తులందరూ రావాలి, దీని మీద తేల్చాలి, మీరు అసలు రోడ్ల మీదకి రండి, మీరు నిరసన తెలియజేయండి, మీకు సిగ్గు లేదా, చరం లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో వాళ్ళకి సమస్య వచ్చింది పొలిటికల్ గా,
అయ్యా ఇది దీనిలో ఏదో ఒకటి తేల్చండి, సుప్రీంకోర్టు వెళ్ళి మీ సిట్టింగ్ జడ్జితో ఏమైనా తేల్చి మా తప్పు చేస్తే మాకు అసలు ఉరి శిక్ష అయ్యింది ఆయన. వాళ్ళు ఉరి శిక్ష అనకపోయినా మేము శిక్షకు రెడీ ఉన్నాం, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు మీరు శిక్షించండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య దేన్ని నమ్ముతారు జనం? నేననేది వైసీపీ వాళ్ళని నమ్ముతారని నేను అన్నా. ఆల్రెడీ వైసీపీకి డ్యామేజ్ చేయాల్సిన పొలిటికల్ డ్యామేజ్ అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చేసేది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏదో ఒకటి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే తెలుసుకోవాలి. ఇంతకన్నా ఇక మార్గం ఏమి లేదుగా. ఇంతకన్నా మార్గం ఏముంది? ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు, మెట్లు మార్గంలో వెళ్తాడు. ఆడేం రాజకీయాలు మాట్లాడడం, దాన్ని వీళ్ళు అడ్డుకోరు. నాకు తెలిసి అయితే అడ్డుకునేటువంటి అవకాశం కానీ అలాంటి పరిస్థితే ఉండదు. అడ్డుకునేటువంటి ఉద్దేశం కూడా వీళ్ళకేం లేదు. వీళ్ళకి కావాల్సింది కూడా అదేనండి. వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే అధికార పక్షానికి కానీ వీళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య కింద ప్రజలందరూ చర్చించుకోవాలి. చర్చించుకోవడం ద్వారాగా ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే కరుణాకర్ రెడ్డో లేకపోతే టీటీడీలో ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. వాళ్ళు వీళ్ళు చెప్తే ఉంటారు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి మొత్తం తిరుపతి దేవస్థానం మొత్తం ఉద్దేశపూర్వకంగా పంది కొవ్వు పెట్టారు జనానికి, అదే విధంగా జంతువులు కొవ్వు పెట్టారు. ఇవన్నీ చెప్తాం, మనం చెప్తే నమ్మేస్తారు. ఇది తేలిద్దా లేదా, రేపు పొద్దున సిట్లు ఏం తేలిద్దా అని మనం చూద్దామండి. ఎందుకు అని అంటే ఇది తేలే అంశం కూడా కాదు దీంట్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు ఎవరి పాలు నేను ఒక మహిళ పోస్ట్ చేశారండి సోషల్ మీడియాలో. తల్లి పాలని కూడా టెస్ట్ చేస్తే దాంట్లో కూడా జంతు అవశేషాలకు సంబంధించినటువంటి కొన్ని బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అని. అందుకని ఏ నెయ్యి ఇలాంటి కొవ్వేంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ ఎంత మేరకు నిగ్గుదేలుతాయి, ఇవన్నిటి కూడా ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా ఆయా పార్టీలు లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసి భయాందోళనకు గురి చేసి మొత్తం దేవుడు చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తారు. అసలు లేరు, ఇంక రారు, ఎక్కడికి వస్తారు.